సో అట్లా సో జబర్దస్త్ విషయానికి వస్తే జబర్దస్త్ అనగానే ఒక బూత్ షో, బూత్ మాటలతోనే అక్రమ సంబంధాల మీద స్కిట్స్ అని అంటారు జనరల్ గా, కామెంట్స్ వినిపిస్తుంటాయి మనకి. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు సీరియస్లీ మనం ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం, సినిమాలలో కూడా ఇలాంటి కంటెంట్ ఉంటుంది, ఇలాంటి కంటెంట్ లేనిది లేదు. ఈవెన్ ఇప్పుడు బూత్ షో అని అన్నారు, కరెక్ట్, చాలా మంది కూడా బూత్ షో అని చాలా మంది విశ్లేషకులు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అన్నారు కదా, మరి ఎందుకంటే బూత్ షో అయితే అంత రేటింగ్ వస్తుంది? అంటే ఇప్పుడు టీవీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అది వాళ్ళు చూస్తున్నారు, బూత్ షోనే కదా అండి. ఇప్పుడు బూత్ సినిమాలకు పిల్లల్ని తీసుకుని మన సినిమాకి వెళ్ళాం కదా. ఇప్పుడు టీవీ అయితే ఒక రూమ్ లో బెడ్రూమ్ లోనే పెట్టుకొని పెద్దలు మాత్రం ఎంజాయ్ చేయరు కదా, ఇంటిల్లి పాది చూసే షో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా సరే అమ్మ అని అంటారు, అమ్మ అని కొంతమంది ప్రేమగా అమ్మ ఇట్రా అమ్మ అంటారు, అమ్మ ఇట్రా అమ్మ అంటే అంటే అందులో అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అర్థమైంది కదండి. ఇప్పుడు చూసేవాడు సింగిల్ వే చూస్తాడు, సింగిల్ వే చూస్తాడు, డబుల్ వే చూసేవాడు డబుల్ వే చూస్తారు. ఇంకోటి ఏంటంటే బూత్ షో అనేది అంటే మరీ అంత వల్గారిటీ అయితే లేదండి. ఏదైనా అప్పుడప్పుడు చిన్న చిన్న డబుల్ మీనింగ్స్ వస్తాయి, పెద్ద పెద్ద సినిమాల్లోనే ఉన్నాయండి డబుల్ మీనింగ్లు కదా. సో ఇందులో వస్తే పెద్ద తప్పేమో అని అనుకోలేదు నేను. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే, ఈ జబర్దస్త్ అనేది మాకేంటంటే మాస్ ఆడియన్స్కు చాలా కనెక్ట్ అయింది. సో మాస్ ఆడియన్స్ ఒరే అబ్బాయి ఇలా రారా అంటే నవ్వరు, అబ్బాయి అంటేనే నవ్వుతారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, చాలా పెద్దవాళ్ళు అంటే కొంచెం హయ్యర్ అఫీషియల్స్, వాళ్ళు టీవీలు చూడరు. సో మన మిడిల్ క్లాస్ నుంచి ఇటు కింది వాళ్ళకి మనకు టీవీలు సెల్ ఫోన్లలో మనం అంటే మనకు ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్, పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆఫీసెస్ అవి వాడుతూ సరిపోద్ది. సో మాకు వీళ్ళు కావాలి, సో వీళ్ళకి నచ్చే కంటెంట్తో వెళ్తాం అంతే. మీరు ఇంకొకటి, మీరు బూత్ షో, ఇప్పుడు మీకు జబర్దస్త్ ఒక ఎపిసోడ్ ఎన్ని వ్యూస్ ఉంటుందని మీకు తెలుసు? యూట్యూబ్లో మిలియన్స్లలో ఉంటుంది. ఎస్, ఓకే, ఒక 1,00,000 వేసుకుందాం సరే, మిలియన్స్ వద్దు, 1,00,000 వేసుకుందాం. అందులో వచ్చే కామెంట్లు 50 ఉంటాయి కదా బూత్ షో అని. అంటే మిగతా 9 లక్షల మంది 1 మిలియన్ తీసుకుంటే సరే, 90,000 మందికి తెలియట్లేదా? మరి ఎందుకు వేయట్లేదు వాళ్ళు? ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో కామెంట్స్లో చూసుకుంటే మీకు ఒక 80-90% సూపర్ గ్రేట్, పలానా కామెడీ బాగుంది, పలానా స్కిట్ సూపరు, రాఘవన్న సూపరు, చంద్రన్న సూపరు అని అట్లా పెడుతూ ఉంటారు. ఎవరో ఒకటి బూత్ షో, వేరే బూత్ ఒక 5-6 పెడతారు. 100 కామెంట్లు ఒక 5-6 వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అండి, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు 100%. ఇప్పుడు బూత్ షో అనే మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా బూత్ వాడలేదా? వాడతారు, వాళ్ళ నిత్య జీవితంలో వాడతారు. మీరు నిజంగానే అది నిజంగా బూత్ షో అని అయితే అంత రేటింగ్ రాదండి 100%. అంటే గిట్టని వాళ్ళు పుట్టించింది అది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, అంటే మీకంటే మీ మిమిక్రీ చూసి చెమ్మచంద్ర గారు దాంట్లో జబర్దస్త్లోకి చేర్చుకున్నారు. కొంతమంది జబర్దస్త్లో జరిగేది ఇదే అనేసి నేను విన్నది ఏంటంటే, నార్మల్గా ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే, గోస్ట్ రైటర్స్ దగ్గర స్కిట్స్ తీసుకెళ్ళి వీళ్ళే అక్కడ ప్లే చేసుకొని వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వీళ్ళు పేరు సంపాదిస్తున్నారు అన్న వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అది రాంగ్ అండి. అది ఎవరు తెలియని వాళ్ళు, అదే ఇట్లా ఏం తెలియని ఎటువంటి లోక పరిజ్ఞానం లేని వాళ్ళు, అసలు అవగాహన లేని వాళ్ళు, ఆ షోకు రాని వాళ్ళే అది పుట్టిస్తారు. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ ఉంటారు. ఇప్పుడు నేను రైటర్ నండి, నాకు ఎవరు రైటర్స్ లేరు. నా టీంకి నేను ఫస్ట్ నుంచి నేనే రాసుకుంటాను. అందరు టీమ్ లీడర్స్ కాదు, కొంతమందికి. ఇప్పుడు చంద్రన్నకి మన విమానం సినిమా డైరెక్టర్ ఉండే, ఇప్పుడు డైరెక్టర్ ఆయన రాసేవాడు. తర్వాత కొన్ని రోజులు శివన్న, కొన్ని రోజులు రాఘవ గారికి రాశారు శివన్న. ఆ తర్వాత ఇప్పుడు బాబు ఉన్నాడు, ఇలా కొంతమంది రైటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ని పెట్టుకుని వాళ్ళని అప్పుడప్పుడు స్కిట్లు ఎక్కిస్తాం, అప్పుడప్పుడు ఎవ్రీ స్కిట్కి ఇంత రాజ్ కుమార్ ఉన్నాడు, వాళ్ళ స్కిట్కి ఇంత అని ఇస్తాం. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, నేరుగా రైటర్సే ఉంటారు. ఒక టీంకి ఒక రైటర్ పక్కా ఉంటాడు. నాకేంటంటే నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ అలవాటు ఉంది కాబట్టి నాకెవరు లేరు. సో ఒక్కొక్క టీమ్ లీడర్ ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, గోస్ట్ రైటర్స్ అని ఏం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే, మీరు సినిమా అనుకోండి, ఒక్కరే ఉంటారు, సినిమాకి ఒక్కరే రైటర్ ఉంటారు, కింద సహాయకులు ఉంటారు, ఒక టీం ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్ అంటే నీకు 12 టీంలు, ఒక్కొక్క టీం ఒక్కొక్కరికి వర్క్ చేస్తాయి. సో వాళ్ళందరి మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? అండ్ ఈ కామెంట్ చేసిన వారికి నేను ఒక చిన్న సలహా ఇస్తాను, అయ్యా అప్పుడప్పుడు జబర్దస్త్ చూడండి. ఎందుకంటే స్కిట్ బాగుంటే మేము రైటర్స్ స్టేజ్ ఎక్కిస్తాం, ఇది రాసింది ఇతనే అని చెప్పి స్టేజ్ ఎక్కిస్తాం. జడ్జెస్ కూడా పొగుడతారు, చాలా బాగా రాసావని. అట్లా
చాలా ఎపిసోడ్లలో రైటర్స్ ఎక్కిచ్చారు, ప్రతి ఒక్క డైరెక్టర్ దాంట్లో రైటర్స్ ఎక్కిచ్చారు. మీరు రాసిన స్కిట్స్ లో అంటే అన్ని స్కిట్స్ పేలాలని లేవు, అన్ని ఫ్లాప్ అవ్వవు. సో ఇది బాగా పేలుతుంది అని అనుకోని డిసప్పాయింట్ అయినాయి అట్లా ఉన్నాయా? యాక్చువల్లీ ఆ దేవుడిచ్చిన గొప్ప ఏంటంటే అండి, నేను 10 స్కిట్లు చేస్తే 10కి 10 హిట్ అయ్యేవే. ఎందుకంటే నాది కన్ఫ్యూజన్ కామెడీ. సో మన కంటెంట్లో ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజన్ ద్వారా ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది 100%గా. ఒక 10 చేస్తే ఒకటేమో ఫ్లాప్ అయ్యేది అంతే నాది. అట్లా చాలా అయినాయి. అంటే ఏదన్నా ఇది మస్తు పేలుతుంది అనుకొని స్టేజ్ మీదకి ఎక్కాక పేలనివి చాలా ఉన్నాయి. అబ్బా స్కిట్లా అయ్యాలి ఏం లేదే ఇది ఎట్లా అనుకుని హిట్ అయినవి చాలా ఉన్నాయి. అంటే స్టేజ్ ఎక్కిన తర్వాత మూడుని బట్టి మారిపోద్దండి అక్కడ. ఇప్పుడు ఆర్టిస్ట్ నేనున్నా, నా మీద పడే ఆ ప్రెషర్ కానీ అది కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తే ఏదైనా చేసినప్పుడు వాళ్ళు నవ్వారనుకోండి దాన్ని కంటిన్యూ చేస్తాం ఇక అట్లా. అప్పుడప్పుడు ఏమవుద్దంటే మనం ఎంత చేసినా కూడా అది నవ్వు రాదు. అట్లా చాలా అయినాయి. ఇది ఈ వారం మనకి బెస్ట్ అనుకున్నది ఫ్లాప్ అయినాయి ఉన్నాయి. బా ఇలా ఏం లేదు కదరా ఎట్లా అనుకున్నది చాలా హిట్ అయినాయి ఉన్నాయి అట్లా. ఇంకొకటి ఏంటంటే స్కిట్స్ రాసేప్పుడు అంటే పంచులు వేసుకునే వాళ్ళు, పంచులు ఏమంటారు వాళ్ళ పైన వేసుకునే వాళ్ళు వెనుక ఉంటారు. అంటే కొన్ని రోజులు పంచులు వేసుకుంటే తప్ప వాళ్ళ టీం లీడర్ గారు అన్నది కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? పంచులు వేసుకుంటాను కాదు, ఏంటంటే ఏదైనా భరించినప్పుడే మన మీద ఒక రకమైనటువంటి ఐడెంటిటీ ఏర్పడి వాళ్ళని లేపుతారు. ఎప్పుడు కూడా చాలా మంది, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాది చాటింగ్ అని ఉండే, మన సుధీర్ ఉండే, సుధీర్ వచ్చేసి ఏమో అమ్మాయిలు అది ఇది అని ఉండే, మన తర్వాత రాఘవ గారిది వచ్చేసి పెళ్లి అది వాళ్ళ సుజాత అని ఉండే. అంటే మనం ఎప్పుడైతే పంచు లేపించుకుంటామో అప్పుడు మనకు 100% ఒక ఐడెంటిటీ వస్తుందండి, 100%. దాంతో హైలైట్ అవుతారు. ఇప్పుడు జీవన్ ఉండే, జీవన్కి వచ్చేసి ఏమో బిట మన దాన్ని ఏమంటారు వాడిని, మన జీవన్ వచ్చేసి ఎరుపు అని ఉండేవాడికి, మన ఇమ్మాన్యుల్కి వచ్చేసి వెనక కొండలు అని అట్లా, అంటే వెనక కొండల్లాగా పెంచేవారని. అంటే మనం ఎప్పుడైతే పంచులు మన మీద వేపించుకుంటామో అప్పుడు మనకంటే ఒక సపరేట్ ఒక ట్రాక్ వస్తుంది. వీడొస్తే ఇది మన హరి ఉండే, మా దాంట్లో లేడీ గెటప్ హరి రాగానే లారీ అనేవాళ్ళు. సో అట్లా మనకంటే ఒక గుర్తింపు